నమస్తే నేను పంపిస్తానే అన్నా రమేష్ ఆ కుర్చీ వెనకాల ఏమన్నా కుర్చీలు ఉన్నాయి తీసుకుని ఉన్నాడు కదా సోమన్న ఎవరు తీసుకుంటారు ఆడలేవు ఎవరు నువ్వే కాదు మనదే కదా వస్తారు అంతేలేనా ఎడు తిరుగు రాజన్న
యాక్చువల్గా నాకు ఈ సమావేశం అని కూడా తెలియదు. నాగరాజ్ చేసిన పని ఏమంటే అందరూ అనే ఉద్దేశం కాకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా సహాయం చేస్తున్నారు, ఈరోజు సత్యకుమార్ గారు ఏ విధంగా డెవలప్ చేస్తారు, మనకున్న సమస్యలను ఎప్పటికప్పుడు ఇక్కడున్న ఈ వార్డు సభ్యులు, ఈ బూత్ సభ్యులు, బూత్ అధ్యక్షుడు ఉండడం అదే ముఖ్యమైన కారణము. బూత్ అధ్యక్షుని ద్వారా ఈ వార్డు ఎప్పుడైతే 3 పోలింగ్ బూతులు ఒక వార్డు ఉంది, 3 పోలింగ్ బూత్ అధ్యక్షులు ఉంటారు, మళ్ళీ వార్డుకు ఒకరిని ఇన్ఛార్జ్ చేస్తారు. అంటే వీళ్ళ ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే మన పార్టీ దృష్టికి తీసుకొస్తే అది మేము ఆయన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా వాటిని పరిష్కరించి ఏవేవైతే సమస్యలు ఉన్నాయో గత 5 ఏళ్లలో ధర్మవరం ఎంత వెనకబడిందో 5-10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. నాకు తెలిసి ఎక్కడ వేసిన బొంగళి అక్కడే ఉంది, డెవలప్మెంట్స్ ఏమీ లేవు. ధర్మవరం నేను ఎప్పటి నుంచి చూస్తున్నానో అదే బస్ స్టాండు, అవే పెద్దగా మార్పులు చేర్పులు ఏం లేవు. ఏవో కొత్తవి ఏవైనా షాపులు అవి వస్తే కొద్ది గొడవలు అవి ఇవి జరుగుతున్నాయి తప్పితే ఇంకా వేరే రకంగా ఎటువంటి డెవలప్మెంటు లేదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎటువంటి అరాచకాలకు అన్యాయాలకు కొమ్ము కాయదు. ఎవడో వస్తాడు, ఈ డబ్బులు అడుగుతారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, ఇట్లాంటివన్నీ వాటికన్నిటికీ ఎప్పుడు భారతీయ జనతా పార్టీ మద్దతు ఉండదు. ఏదైనా ప్రజలు ప్రశాంతంగా జీవించే విధంగా నాయకులు కానీ ఈరోజు పార్టీ కానీ వారికి ఎప్పుడు అండగా ఉంటుంది. ఎవరికి ఎప్పుడు ఎటువంటి ఏ సమస్య వచ్చినా 24 గంటలు పార్టీ నాయకులు అందరూ అందుబాటులో ఉంటాం. మీకు ఎటువంటి సమస్య వచ్చినా మేము ముందుంటాం. మీ సమస్యలకు మేము అడ్డుగా నిలబడి ఏదున్నా మేము చూస్తామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకుంటూ రాబోయే దినాల్లో జరగబోయే ఈ పార్టీ ఎన్రోల్మెంట్లో మనం పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఏదైతే మనం 5 పోలింగ్ బూత్లకు 74 మంది సభ్యులు ఉన్నారో ఆ సంఖ్యను ఈ ఇక్కడున్న 40 వార్డుల్లో కూడా రేపొద్దున ఒక ధర్మవరం సమావేశం జరిగితే కనీస పక్షంలో ఒక ధర్మవరం టౌన్ సమావేశం జరిగితేనే ఒక 2000 మందితో సమావేశం జరగాలి. ధర్మవరం నియోజకవర్గ సమావేశం జరిగితే ఒక 3500-4000 మందితో సమావేశం జరిగే విధంగా ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా సైనికుడిగా ఈ కార్యక్రమాల్లో ముందుకు రావాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమందిని మొబిలైజ్ చేసి పార్టీలో చేర్చడానికి కృషి చేస్తున్నటువంటి నాగరాజును, మల్లేష్ను, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోమశేఖర్, మిగతా సభ్యులందరినీ అభినందిస్తూ, చౌడప్ప గారిని, మిగతా సభ్యులందరినీ అభినందిస్తూ ఇంకా పార్టీ బలోపేతానికి మీరందరూ కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒక బూత్ కమిటీలో ప్రెసిడెంట్గా ఉండాలని చెప్పి నిర్ణయించారు గతంలో. అదే పద్ధతి ప్రకారం ఇవాళ ఈ యొక్క కమిటీలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కమిటీ అధ్యక్షులకు, తర్వాత కమిటీ మెంబర్లు అందరూ కూడా వచ్చే నెలలో సమావేశం ఏర్పాటు చేయబడుతుంది. ఆ సమావేశానికి కంపల్సరీగా బూత్ కమిటీ ప్రెసిడెంట్ ఆ నెంబర్లందరినీ పిలుచుకొని వచ్చే బాధ్యత బూత్ కమిటీ ప్రెసిడెంట్ మీద ఉంటుంది. తప్పకుండా రావాలి అందరూ కూడా. అందరూ ఎవరు వచ్చినా ఎవరు లేదని చెప్పి అందరూ 4 నెంబర్లు ఉన్నాయి. అందరినీ కూడా ఎంక్వైరీ జరగడం జరుగుతుంది. అటెండెన్స్ ఉంటుంది. తర్వాత ఈ పాల్గొనేటువంటి వాళ్ళకి ఈ బూత్ కమిటీలు ఎవరెడుతున్నా ఆ నెంబర్లు కనుక గుర్తింపు కార్డులు కూడా మనకు వస్తాయని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ వార్డులో ఏ అభివృద్ధి జరగాలన్నా ఏమి జరగాలన్నా కూడా మీ ప్రెసిడెంట్తో కలిసి మీరు వస్తే కానీ ఆ యొక్క వార్డులో ఆ యొక్క బూతులు ఏమేమి సమస్యలు ఉన్నాయని కూడా తీర్చగలగడానికి మనం ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా ధర్మవరం ఒక అభివృద్ధి పరంలో తీసుకొని పోయేసి సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో మనము అభివృద్ధి చేసి చూపిస్తాము. రాబోయే మన మున్సిపాలిటీ ఎన్నికల్లో మన యొక్క జెండా ఎగరవేసి ఈ యొక్క మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకోవాలని చెప్పి పట్టుదలతో మనం పనిచేయాలి బాగా. ఈ యొక్క ఉత్సాహాన్ని అటువంటి మనం రాబోయే 1.5 సంవత్సరాలనే మన ఎన్నికలు ఉన్నాయి అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి మీకు మనసారా నేను చూస్తున్నాను. నాకు ఈ యొక్క చిన్న 37వ వార్డు 33వ వార్డు మీటింగ్ అనుకున్న మీటింగ్ కాదు. ఈరోజు మనం ఏమైనా చేసుకోవాలంటే బూత్ ఏ బూత్ ఉన్నా ఆ బూత్లో కమిటీ చేసుకొని ఆ రకంగా మనం చేసుకొని పోతే సాగుతున్నారు కాబట్టి ఆ రకంగా చేసుకొని పోయడానికి మనకి అవకాశాలు ఉంటాయి. మీరు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఇప్పుడు ఏదైనా కూడా ఏ బూత్ అధ్యక్షుడు ఉన్నాడో ఆ బూత్ ఎక్కడ వచ్చినా కూడా ఏ మీటింగ్ కూడా అన్నిటికి సహకరించి మన అన్నిటికీ తోడు అన్నిటి ఉంది.
చేసుకుని పోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. కూర్చుందా రామ్నా ఆ రోజు రోజే బాబు కదా రామని చెప్తా కూర్చుందిరా అదే తీసుకోవాలి తిన్నారు తీసుకోవాలి మేడం అన్ని తీసుకో వంకాయ అన్ని వర్షాలు తీసుకోండి. వంకాయ పార్టీలోకి వచ్చా నువ్వు ఫస్ట్ లీడర్ కావాలంటే పార్టీకి ఏమైనా